నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి సంచలనం కింద మారుతుంది. అయితే తను చేసినటువంటి ఒక తప్పులు తానే బయట పెట్టుకుంటూ వస్తున్నాడు. ఏదైతే నేను చేసినటువంటి యాత్రలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఒక వివాదంగా తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి దగ్గర కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అది కాకుండా తను మాట్లాడే మాటల్లో చంద్రబాబు నాయుడుకి 3 వస్తే మాకు సెక్యూరిటీ ఇస్తాడు, 3 రాకపోతే సెక్యూరిటీ ఇడు, ఇలాంటి మాటలను ఎలా చూడాలి? అదే విధంగా చూసుకుంటే 3.5 ఏళ్లలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి మాట్లాడడం కావచ్చు. ఇవన్నీ కాకుండా అనవసరంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సినిమాకి సంబంధించిన డైలాగులు ఏవైతే ఉన్నాయో వీటిని సెన్సార్లో తీపిచ్చేసేయండి అని చెప్పి తను డ్యాన్స్ వేస్తూ మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారని ఒక 3 రోజుల నుంచి మనకి ఊర్లో ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందన్నా కనీసం అట్లీస్ట్ ఇప్పుడు చూస్తున్నాం ఏదైనా కూరగాయలు పెడుతున్నారన్నా కూడా ఇదిగోండి అని చెప్పి సాటింపు అని చెప్పి ఒకటి వేస్తారు. అంటే ఇప్పుడు మనం క్యాన్వర్స్ అనో లేకపోతే పాంప్లెంట్లను ఇప్పుడు అప్డేట్ అయ్యారు, ఒకప్పుడు ఉండేది. ఆ విధంగా వీళ్ళు 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇదిగో పలానా టైంలో పలానా రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నాడు హో అని అరిచినట్టుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా. ఎందుకు ఈ విధంగా వీళ్ళు దాన్ని హైలైట్ చేయడానికి చూస్తున్నారంటే అక్కడ ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా అది నిజంగా హాట్ టాపిక్ అంటే కాదు, అదొక కామెడీ టాపిక్ అవుతుంది. ఇవాళ చూస్తే అదేదో సుబ్బి పెళ్ళి ఎంకి చావుకు వచ్చింది అన్నట్లుగా మరి ఈ రోజును చూస్తే ఇతను మాట్లాడిన మాటల్లో మరి పోయి పాపం అల్లు అర్జున్ సినిమా మీద పడ్డాడు. ఆయన సినిమాలో డైలాగులు వాడుకుంది వీళ్ళు, దాన్ని రచ్చ చేసింది వీళ్ళు. 2029లో వస్తే రప నరుకుతామని చెప్పేసి అల్లు అర్జున్ సినిమాలో డైలాగ్ ఉందా? ఇప్పుడు అతనే అన్నాడు కదా డైలాగును వాడుకోవడం తప్ప అసలు సెన్సార్ లో తీసేయండి అని. సెన్సార్ లో తీసేయడానికి ముందు ఈ రోజున సెన్సారే మాట్లాడింది అనుకోండి 2029లో మేము వస్తే నరుకుతామని చెప్పలేదుగా. దాంట్లో ఫైటింగ్లు జరుగుతాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నరుక్కుంటారు, అవన్నీ నిజాలు కాదుగా. ఒక ఎంటర్టైన్మెంట్. ప్రజలు ఈ రోజున దాన్ని ఆస్వాదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టి సినిమా ఫీల్డ్ లో వాళ్ళు రాణిస్తున్నారు. ఈ రోజున మీరేం చేస్తున్నారు రాజకీయ జీవితంలో, రాజకీయ రంగంలో అంటే మీరు ఏ విధంగా రాణిస్తున్నారంటే నిజ జీవితంలో అవన్నీ మేము చేసి చూపిస్తాం అంటున్నారు. మరి ప్రజలు ఆదరిస్తారా? మిమ్మల్ని ఆస్వాదిస్తారా? మిమ్మల్ని ఈ రోజున మీ గురించి ఏదన్నా ఆలోచిస్తారంటే ఆ విధంగా ప్రజలు మీ గురించి ఆలోచించబడ్డే 11కు పరిమితమై పక్కన కూర్చున్నారు. అయితే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా ఏదైతే గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల నరికినట్టు రఫ నరికేస్తాం 2029 రాగానే అన్నట్టు మాట్లాడుతున్నారు. వాస్తవానికి గతంలో ఎప్పుడైనా సరే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే ఇలాంటి భాష మాట్లాడారా? మాట్లాడితే ఎలా? అది కాకుండా దీన్ని చూసుకుంటే పేర్ని నాని అంటే వాళ్ళ కార్యకర్తలే కాదు, అదిగాక మాజీ ముఖ్యమంత్రి అయింది, అదిగాక ఆ పార్టీకి అధ్యక్షుడిని తను కూడా తప్పేంటి నరికితే అని చెప్పేసి అండం కావచ్చు. అదేవిధంగా పేర్ని నాని ఏదన్నా ఉంటే చీకట్లో నరకాలి, కన్ను కొట్టి నరకాలి అన్నట్టు మాట్లాడుతుంది, పొద్దున్నే పరామర్శించి. సో నిజంగా అంటే ఏమి చెప్తున్నారు వీళ్ళ కార్యకర్తలకి అంటే ఏం చెప్తారు? నిజంగా కార్యకర్తలకు ఇచ్చే మెసేజ్ అయితే మాత్రం వివాదాస్పదంగానే ఉంది. ఎవరో కూడా దాన్ని ఇదిగో మేము అగ్రి అవుతున్నాం దీనికని చెప్పే విధంగా లేదు. ఎక్కడైనా మనం ఈరోజు ఏదైనా ఒక మీమ్స్ చూస్తున్నాం, ఒక కామెడీ ఇవి తెచ్చి దానికి యాడ్ చేస్తున్నారు. అదేమి కాదు, దానివల్ల ఎంటర్టైన్మెంటే కానీ ఎవరికో విభేదం లేదే, ఎవరు కూడా విభేదించరు, దానివల్ల ఎవరికి నష్టం జరగట్లేదు, అది కామెడీగానే ఉంటుంది. కానీ ఇలాంటి మాటలు, ఇలాంటి డైలాగులు అది సినిమా జీవితానికే పరిమితం, సినిమాకే పరిమితం, ఎంటర్టైన్మెంట్కే పరిమితం. ఇక్కడికి వచ్చేటప్పటికి రాజకీయ రంగంలో మొన్నే అంబటి రాంబాబు చెప్పారు 5 సంవత్సరాలు మేము పరిపాలన చేసి వచ్చామయ్యా ఒకప్పుడు అని. చేసి వచ్చారు, బాగానే ఉంది. ఏ విధంగా సాగింది మీ రాజకీయ జీవితం? ఏ విధంగా రాజకీయ నాయకులుగా మీరు ప్రజల దగ్గర మన్ననలు పొందారు? మరి ప్రజలను ఏ విధంగా మీరు ఆదరించారు? వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా చూసారంటే ఈరోజు చూస్తున్నాం. మరి ఇన్ని రకాలుగా చెప్తూనే ఒకవైపు నుంచి మళ్ళీ మీరు చేసేది ఏంటి అంటే ఇదిగో ఇలాగా. మళ్ళీ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీటింగ్ ముందు ఎవరైతే ఆ విలేకరిని మైక్ పట్టుకో గట్టిగా చెప్పు, ఇంకా బాగా వినిపించాలి, ఏంటి మళ్ళీ చెప్పు గంగమ్మ జాతరలో అని ఎన్నిసార్లు చెప్పించాడు ఆ డైలాగ్ ని. అంటే అంత వినసొంపుగా ఉందా ఈయనకి? అంత పదే వినాలనిపించే విధంగా ఉందా? మరి మీ మైండ్ సెట్ ఏంటి? మీ ఆలోచన విధానం ఏంటి? ఏ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి? మరి మీరు ఎంకరేజ్ చేస్తున్నారని అర్థం అవుతుంది కదా. అయితే రెంటపాలకు సంబంధించిన టూర్లో కూడా దాదాపు 3 బలి తీసుకున్న తర్వాత పోలీస్ ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. అప్పటికి కూడా రెంటపాల గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఏదైతే పర్యటన ఉందో అక్కడ కూడా ఆంక్షలు విధించిన దాదాపు 35 చెక్ పోస్టులు విధించినా సరే వాళ్ళు బ్యారికేడ్లు తోసేసుకొని రావడం కావచ్చు, అంపటి రంభం మనం చూసాం.
అయితే ముగ్గురిని బలి తీసుకున్న తర్వాత బంగారుపాలెం టూర్కి మాత్రం చాలా కఠినమైన ఆంక్షలు పెట్టినా సరే, ఏదైతే ఓన్లీ హైవేలో పోవాలని చెప్పిన తర్వాత కూడా బంగారుపాలెం ఊర్లోంచి వెళ్ళి అక్కడ కావాలని సర్వీస్ రోడ్ లోకి వెళ్ళి అక్కడ మామిడికాయలకి వేసేసి కింద ట్రాక్టర్లో తొక్కిడాలు కావచ్చు, ఇవన్నీ డ్రోన్ షాట్స్ లో కనిపించాయి. సో నిజంగా పోలీస్ ఆంక్షలు ఎందుకు పాటించడం లేదు ఇలాంటి ప్రెస్ మీట్లు పెడతానికైనా అంటే ఏమంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పోలీసు ఆంక్షలు అసలు వాళ్ళకి పెట్టాల్సిన అవసరం ఏంటి ఆంక్షలు అని ఒక క్వశ్చన్ వస్తే గనక ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే ప్రజలను రక్షించుకోవటానికి. ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు కదా మీటింగ్ లో, ఏమంటున్నాడు, బాబు గారికి చంద్రబాబు నాయుడు మూడు వచ్చినప్పుడు ఒకలాగా మూడు లేనప్పుడు. అంటే వీళ్ళకి గతంలో చూసాం, అతని మనసులో నాకు స్థానం లేదు, వాళ్ళు బట్టలు ఉడదీస్తాను, లేకపోతే ఇంకేదో చేస్తాను, నీ భాష అంటే మీ ఆలోచన విధానం ఏంటి, మూడేంటి, ఇదేంటి, ఈ ప్రేమలేంటి, ఈ మనసులు ఇచ్చిపుచ్చుకోవటాలేంటి, ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడా ఒక విచిత్రమైన వీళ్ళ మనస్తత్వం అనేది బయటపడుతుంది. కానీ సరే, వాళ్ళ మాటలు వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ దగ్గరే ఉంచుకోనివ్వండి, అది ప్రజలు కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ చూస్తే అతను మాట్లాడిన మాటలో మరి ఎందుకు మమ్మల్ని ఇలాంటివన్నీ కూడా ఏది జరిగిన కార్యక్రమం వివాదంగా జరుగుతుంది, మారుతుంది అని. ఎందుకు మారుతుంది, మారేటట్లు ఎవరు చేస్తున్నారు? ఈ రోజున మీకు పోలీసులు సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు అక్కడున్న ప్లేసు, ఆ వాతావరణం, అక్కడున్న ప్రజల యొక్క వాళ్ళ వాతావరణం, అంటే అక్కడ ఏమైనా రాజకీయ కక్షలు ఉన్నాయా, ఇంకా కూడా రౌడీయిజానికి సంబంధించినవి ఉన్నాయా? మనం గతంలో చూసాం, మాచర్లు అంటేనే చాలా ఘోరంగా అక్కడ ఫ్యాక్షనిజం జరిగిద్ది అనేది వింటూ వచ్చాం. మరి అలాంటి ప్లేసులో రాజకీయ నాయకులు ఇట్లాంటి అధికారంలో ఉన్న ఒక పార్టీ, ఇంకొక నాయకుడు ఇంకొక వేరే పార్టీ వచ్చేసి అక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ బాధ్యత అధికారం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఏది జరిగినా మీదే బాధ్యత అంటున్నారు. ఈ రోజు వాళ్ళు చేసిన తప్పులకు కూడా ఏమంటున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుదే బాధ్యత అంటున్నాడు. తప్పు చేసింది మీరు, మీకు రూల్స్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, ఇదిగో ఈ విధంగా రపరపమని నరుకుతారని, మరి ఈ విధంగా బళ్ళ మీద మనుషుల్ని ఏ విధంగా ఎక్కించి తొక్కిచ్చారో బళ్ళని. ఆ సింగయ్య చనిపోయాడు, ఇంకో మధు చనిపోయాడు, ఇంకో అతను చనిపోయాడు, రఘురామో జయరామ్ అనే అతను, జయవర్ధన్ రెడ్డి. ఈ విధంగా చూసుకుంటూ ఉంటే మీరు చేసిన పనులన్నీ కూడా అక్కడ రూల్స్ ని అతిక్రమించారు. మరి అంబటి రాంబాబు మరి బారికేడ్స్ ఇసిరేసి నేనేదో పొలానికి వెళ్తే ఆ ప్రజలందరూ ఎందుకు మీ వెనకాల, ఆ బైకులతో వచ్చే వాళ్ళందరినీ రండి రండి అంటున్నారు కదా. మరి ఇవన్నీ చూస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు ఒకటే సమాధానం, మీరు చేసే ఏ కార్యక్రమం అయినా వివాదంగా మార్చుకుంటుంది మీరు, మార్చడానికి చూస్తుంది మీరు. అలా వివాదం కావాలనే కోరికే మీలో ఉంది, అదే మీకు కావాల్సింది. ఎందుకంటే మళ్ళీ ప్రప్రభుత్వాన్ని ఈ విధంగా వేలెత్తి చూపించే ప్రయత్నం చేయడం కోసం ప్రజల్లో ఏదో మీకు మీరు మంచిగా ఉంది, మేము మంచిగా ఉన్నాము, మరి ప్రభుత్వం బాగాలేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ రోజున మీరే అబాస్ పాలవుతున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అదే అదిగాక తను మాట్లాడే మాటల్లో కూడా దాదాపు 131 మంది పైన రెంటపాలకు సంబంధించిన పర్యటనలో కేసు పెట్టారని చెప్పి గట్టిగా నవ్వడం. అదే విధంగా చూసుకుంటే అక్కడ సింగయ్య చంపినటువంటి ఒక దాన్ని కూడా వివరించకుండా అదకి ఏం జరిగింది, ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని చెప్పి 131 మంది మీద కేసులు పెట్టారని చెప్పి నవ్వడంతో మనం ఏం చేయాలి? అదిగాక చూసుకుంటే ఏదైతే 131 మంది మీద కేసులే కాకుండా గతంలో వీళ్ళు చేసింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో నిర్బంధించలేదా, ఇంట్లో నిర్బంధించలేదా? అదేవిధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో హోటల్లో నిర్బంధించలేదా, పోలీసులు పెట్టలేదా? అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారు సొంత తండ్రి అరెస్ట్ అయినప్పుడు చూస్తానికి వెళ్తే ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పేసి అనలేదా? సో ఎవరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించకుండా ఎంతమంది టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, నేతల్ని కావచ్చు, మంత్రుల్ని కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయలేదా? సో నిజంగా అలాంటివి జరగడం లేదని చెప్పేసి అనేదా జగన్ బాధ అంటే ఏమంటారు? ఇక్కడ నిజంగా సింగయ్య మరణానికి సంబంధించి అతను ఏ విషయం కూడా అక్కడ ప్రస్తావించకుండా ఒక నవ్వు నవ్వాడు. 131 మందిని కేసులు పెట్టారు అని. అంటే అతను తట్టుకోలేక కోపాన్ని, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ఏదైనా సరే ఒక అలజడి సృష్టించాలంటే సృష్టించలేకపోతున్నాం, తిరిగి మా మేడకే చుట్టుకుంటుంది. వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీదే కేసులు నమోదైనవి. అందులో రజనీ, మరి పేర్ని నాని, వీళ్ళందరూ ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డితో సహా. మరి ఏదైనా సరే తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లుగా ఉంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పరిస్థితి. ఏ పని చేయాలన్నా ముందు నువ్వు వెనక గొయ్యి అన్నట్లుగా. కాబట్టి అది తట్టుకోలేక మనం చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరుపులు, మరి ఈ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి నవ్వులు. ఎందుకు అంటే వీళ్ళు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాక, ఆ ప్రెస్టేషన్ తట్టుకోలేక అతనేమో అరుపుల రూపంలో, ఇతనేమో నవ్వుల రూపంలో బయటికి వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అదిగా ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ చాలా క్లారిటీగా చూసుకుంటే ఏదైతే రఫా అంటూ అక్కడ పుష్పలో ఉన్నటువంటి సినిమాలో ఒక డాన్సులు కూడా వేయడం చూస్తూ వస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఎందుకని పవన్ కళ్యాణ్ ఊగిపోతుంటాడు అది అని. ఈ రోజు ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఊగిపోతున్నాడు అంటే ఏం చెప్తారు? లండన్ మందులు అయిపోయినాయి అని చెప్తాను నేనైతే. ఆ నవ్వటం,
అల్లు అర్జున్ ఇలా అంటున్నట్టుగా ఇలా అంటాం, ఇవన్నీ చూస్తుంటే రాజకీయ నాయకులు ఇలానే ఉంటారా, ఇలానే ప్రవర్తిస్తారంటే లండన్ మందులు అయిపోతే మాత్రం ఇలానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలకైతే క్లియర్గా అర్థమైంది. అంటే రెంటపాళ్లలో మనిషిని నీ కారు ఎక్కిచ్చి తొక్కిచ్చారని చెప్పి తెలిసిన తర్వాత కూడా మరి ఇంతమంది మీద కేసులు నమోదయ్యి అని చెప్పే విషయంలో నవ్వాడు అంటే మరి లండన్ మందులు వేసుకోవట్లేదా, అయిపోయినాయి అనేదే ఈ రోజున అక్కడ అర్థమవుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే జరిగినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మాత్రం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అబాస్ పాలైతే అయిపోతున్నాడు. సో దాన్ని అల్లు అర్జున్ మెడకైతే అనవసరంగా దీన్ని ఒక వివాదంగా తీసుకొచ్చి ఆ సినిమా డైలాగులు పాటలు తీసేయండి అని చెప్పేసి అంటున్నాడు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.